హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో ఉన్నామండి. ఇక్కడ మనకి ఎక్కువ స్క్వేర్ యార్డ్స్తో చాలా తక్కువ బడ్జెట్లో హౌస్ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ముందు 30 ఫీట్ రోడ్ ఉందండి. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ. హౌస్ డైమెన్షన్ అయితే 2450 అండి. డైమెన్షన్ కూడా చాలా బాగుంది. హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ఎఫ్సి నగర్ లోనే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ లేవండి. ఇది ఒకటే హౌస్ ఉంది, అది కూడా 133 స్క్వేర్ యార్డ్స్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది. ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ అయితే హైవే కనిపిస్తుంది. హైవే కూడా పక్కనే ఉంది. ఇప్పుడు చుట్టూ సరంగులు ఏమేమి స్కూల్స్ ఉన్నాయో ఒకసారి చెప్తాను. మనకి బస్ స్టాప్ అయితే ఓన్లీ 300 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. కేంద్ర విద్యాలయం స్కూల్ అయితే ఓన్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. చాలా మంది షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయని అడుగుతున్నారు. మనకి ఓన్లీ 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఉన్నాయండి. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 18 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 18 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి. మనకి ఇక్కడ నుంచి ఎనీ టైం బస్సెస్ ఉంటాయి. అలాగే నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ 15 మినిట్స్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము, నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. అలాగే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే చాలా మంది హౌస్ మొత్తం చూడకముందే కాల్ చేస్తున్నారు. నేనైతే హౌస్ మొత్తం చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. లొకేషన్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు చూడండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం పదండి. మనకి ర్యాంప్ అయితే గ్రానైట్ ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. అంటే మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. మనకి పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ వచ్చేసి యూపీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ వచ్చేసి మనకి 450 ఫీట్ డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ సంప్ వచ్చింది. ఇది వచ్చేసి సంప్ అండి. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 2 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా వచ్చింది, చూపిస్తానండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. చూడండి, వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ ఇచ్చారు. అలాగే ట్యాప్స్ వచ్చాయండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి. హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మనకి ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారు. చూడండి, లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ అండి. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు. సో డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు. రండి లోపల హౌస్ చూద్దాం. హౌస్ అయితే కంప్లీట్ అయిందండి. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్. అలాగే నార్త్ ఫేసింగ్ కి ఇంకొక డోర్ ఇచ్చారు. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ వచ్చిందండి. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇదంతా హాల్లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, రాయల్ ప్లే డిజైన్ అయితే చాలా బాగా చేశారండి. ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారు, మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అలాగే చూడండి, చాలా పెద్ద విండో వచ్చింది. విండోస్ అన్ని కూడా వుడ్తో వేసిన విండోస్ ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చింది. చూడడానికి అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇక్కడ డైనింగ్ ప్లేస్. మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి. చాలా స్పేసెస్ వచ్చింది. డైనింగ్ ప్లేస్ కూడా విండో వచ్చిందండి. ఒకసారి చూడండి, ఇటు హాల్ కి డైనింగ్ కి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇది డైనింగ్ ప్లేస్ కాబట్టి మనకి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ అట్లా చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇది వచ్చేసి పూజ రూమ్. ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాల్ కి అయితే అన్ని టైల్స్ ఇచ్చారు. మనకి కిచెన్ దగ్గర పార్టిషన్ కి అయితే లైట్స్ ఇచ్చారండి. ఇది ఓపెన్ కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఇందులో అయితే 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. కిచెన్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి 133 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ 150 స్క్వేర్ యార్డ్స్ లో కిచెన్ ఎంత వస్తుందో అంత స్పేసెస్ వచ్చిందండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది.
అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. డోర్లు కూడా చాలా స్టాండర్డ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ విండో వచ్చిందండి. మనకి ఇందులో కూడా టీవీ పాయింట్ చూడండి. చూడండి టీవీ పాయింట్ కోసం అయితే డిజైన్ చేశారు. చాలా మంది మాస్టర్ బెడ్రూమ్ లో టీవీ పాయింట్ ఉంటే బాగుంది అనుకుంటారు. వీళ్ళైతే చాలా బాగా ప్లాన్ చేశారు. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు చూడండి. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఒక్కసారి వాష్రూమ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ప్లాన్ అయితే చాలా బాగుంది. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా వేశారు. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా విండో వచ్చింది. వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. హౌస్ మొత్తం చూసాం కదా, హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఒకసారి మీకు పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. పక్కనే హైవే ఉంటుంది, చూపిస్తాను రండి. పైకి వెళ్దాం రండి. చూడండి స్టెప్స్ కి అయితే గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. చూడండి హైవే అయితే మనకు పక్కనే ఉంది. ఇది వరంగల్ హైవే అండి. వరంగల్ హైవేకి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి వే అయితే లేదండి. ఇప్పుడు మనం వెళ్ళడానికి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హైవేకి అయితే. ఇక్కడ మనకి ప్రపోజల్ 100 ఫీట్ ఉందండి. మనకి ఫ్యూచర్ లో వెళ్ళడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. అన్ని హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2 హౌసెస్ సేల్ అయిపోయినాయి. లివింగ్ కూడా ఉంటున్నారు పక్కన. అన్ని హౌసెస్ ఉన్నాయి. ఆల్రెడీ అందరు లివింగ్ ఉంటున్నారు. మనకి హైవేకి ఇంత దగ్గరలో ఉండి అది కూడా 133 స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్టయితే 56 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఈ హౌస్ కి G+1 పర్మిషన్ ఉంది గట్కేసర్ మున్సిపాలిటీ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా 80% లోన్ వచ్చేస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మొత్తం డైరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ సైట్ కి రావచ్చు. వచ్చే ముందు మొత్తం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర నుండి చూపిస్తారు. మనకి ఇక్కడ NFC నగర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ లేవు. ఇది ఒకటే హౌస్ ఉంది. అది కూడా 133 స్క్వేర్ యార్డ్స్ లో చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. కాబట్టి మీరు తొందరగా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా మంది 100 చిన్నగా అవుతుంది 130 లో అడుగుతున్నారు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినా చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.